మనం రాత్రి పడుకున్నాక వచ్చే కలలు మార్నింగ్ లేవగానే కొద్దిసేపటికి మర్చిపోతాం. కానీ మీరెప్పుడైనా గమనించారా ఎందుకిలా జరుగుతుందని? మనం పడుకున్నాక కలలకనేది ఎక్కువగా రెమ్ స్లీప్ అనే స్టేజ్‌లో. ఈ రెమ్ స్లీప్ అంటే రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అని అర్థం. మనం పడుకున్నాక ఈ రెమ్ స్లీప్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మన ఐస్ క్లోజ్ చేసున్నా గానీ కళ్ళు ఫాస్ట్‌గా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన బ్రెయిన్‌లో మెమరీకి 2 మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. అవే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెమరీస్. షార్ట్ టర్మ్ మెమరీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్‌ని అది కూడా చాలా తక్కువ సమయం వరకే హోల్డ్ చేస్తుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇన్ఫర్మేషన్ కొన్ని సెకండ్స్ నుండి మినిట్స్ వరకే ఉంటుంది. మనం ఆ ఇన్ఫర్మేషన్ ని రిపీట్ చేయకపోతే అది ఆటోమేటిక్ గా ఫేడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్స్ ని మర్చిపోవడం. లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ని చాలా రోజులు, నెలలు లేక లైఫ్ లాంగ్ వర్క్ కూడా సెక్యూర్ గా స్టోర్ చేసే మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఈజీగా మర్చిపోలేము. ఈ మెమరీని కంట్రోల్ చేసేది మెయిన్ గా హిపోకాంపస్ అనే బ్రెయిన్ పార్ట్. అయితే ఈ రెమ్ స్లీప్ టైమ్ లో షార్ట్ టర్మ్ మెమరీ యాక్టివ్ గా ఉండి లాంగ్ టర్మ్ మెమరీ కన్సల్టేషన్ మాత్రం వీక్ గా ఉంటుంది. అంటే కలలు మనకు వస్తాయి, వాటిని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాం, కానీ అది పర్మనెంట్ గా స్టోర్ అవ్వదు. అందుకే మనం లేవగానే ఆ కల గురించి ఆలోచించకపోతే ఆ కల షార్ట్ టర్మ్ మెమరీలో నుండి కొన్ని సెకండ్స్ లో ఫేడ్ అయిపోతుంది. కానీ మనం ఒకసారి లేవగానే బాడీ మూవ్మెంట్స్ ఎక్కువ చేయకుండా ఆ కల గురించి ఆలోచిస్తూ వెంటనే నోట్ డౌన్ చేసుకుంటే ఆ కల షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ మెమరీకి షిఫ్ట్ అవుతుంది. అలా మనకి డ్రీమ్స్ గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీకు తెలుసా, ఇండియాస్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అయిన శ్రీనివాస రామానుజన్ గారు తనకు వచ్చిన మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అండ్ ఫార్ములాస్ తను పడుకున్నాక కలలో నమగిరి అనే దేవత వచ్చి చూపించేదని నమ్మేవాడు. అతను చెప్పిన ప్రకారం తన కలలో ఫార్ములాస్ అండ్ ప్రిన్సిపల్స్ కనిపించేవాట. అండ్ లేచిన వెంటనే వాటిని రాసుకునేవాడట. అప్పట్లో తనకు వచ్చిన కళలు తనకెంతో ఉపయోగపడ్డాయని నమ్మేవాడు.